మహాభారతంలోని అనేక రకాల పాత్రలున్నాయి. అందులో ముఖ్యమైనటువంటి పాత్ర ద్రౌపది. ఈమె సాధారణ మానవుని వలె ఈమె జన్మించలేదు. ఈమె యజ్ఞకుండం నుంచి జన్మించింది. ఆమె జననానికి కారణం ద్రుపద మహారాజు ద్రోణుని వినాశనం కోసం ఒక పుత్రుడు కావాలని ఈ యొక్క యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. అయితే ఆ యజ్ఞం నుంచి దృష్టద్యుమ్నుడు జన్మిస్తాడు. అలాగే ద్రుపదుడు ఒక కుమార్తెను కూడా పొందుతాడు. ఆమెనే ద్రౌపది. తనని కృష్ణ, పాంచాలి, యజ్ఞసేని, ద్రుపద కన్య అని పలు రకాలుగా కూడా పిలవడం జరుగుతుంది. ఆమె జీవితం ధర్మం, న్యాయం, కష్టాల మధ్య స్థైర్యం వంటి అనేక విషయాలను ప్రతిబింబిస్తుంది. కానీ ఆమె చాలా ధైర్యవంతురాలు. సమాజంలో అన్యాయానికి, అసమానతలకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలిచిన మహిళగా చరిత్రలో నిలిచింది. అందులో కొన్ని తెలుసుకుందాం. జూదంలో తనను ఓడినప్పుడు, అలాగే అడవులకు పంపినప్పుడు మరియు వస్త్రాపహరణం చేసినప్పుడు ఆమె తన హక్కుల కోసం, న్యాయం కోసం వాదించింది. తనకు జరిగిన అవమానం కురుక్షేత్ర యుద్ధానికి ప్రధాన కారణాల్లో ఒకటి. ఇది ద్రౌపది సోదరి ఎవరో ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ మీకు ఏ క్యారెక్టర్ తెలుసుకోవాలనుకుంటున్నారో దాని గురించి కూడా కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.